దేవుని మాటలు ఆలోచించేద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 24 అధ్యాయం. అందరూ మన చేతిలో ఉన్న బైబిల్ తెరిచి ముందుగా ఒక బైబిల్ పల్ల పాడదామా? పఠింప చేష్ట గ్రంథం బైబిల్ పైకెత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24 అధ్యాయము 40 నుంచి చదువుదామండి. మత్తయి సువార్త 24 అధ్యాయము 40 నుంచి కిందకి చదువుదాం. సరిగ్గా చదువు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు ఇద్దరు స్త్రీలు తిరగల విసరుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియ్యడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రభువు చెబుతున్నాడు, యేసు ప్రభు మనతో చెబుతున్నాడు. ఆనాటి సమాజంతో మాట్లాడుతున్న మాటలే ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. చాలా మాటలు దేవుడు ఆనాటి సమాజంతో మాట్లాడిన మాటలు ఈనాటికి కూడా సజీవంగా మనకి వర్తిస్తుంటాయి. ప్రభువు తన రాకడను గురించి, ఈ యుగ సమాప్తిని గురించి అనేక సూచనలు అనేవి చెబుతూ వచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఉంటే చెప్పు ప్రభు అని అడిగారు. అడిగితే చాలా సూచనలు చెప్పాడు. ఆయన జలప్రలయంలో ఎలా ఉంటుందో, ఆ కాలంలో ఎలా ఉంటుందో ఈ కాలం కూడా అలాగే ఉంటుంది. నోవాహు దినంలో ఎలా ఉండునో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. అలాగే లోతు దినముల్లో జరిగినట్లు కూడా జరుగుతుంది. ఇలాగ అనేకమైన సూచనలు ప్రభువు చెప్పి కిందకి అంటున్నాడు, ఆ కాలమున నేను రాబోతున్న కాలంలో ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు తీసుకోబడతారో ఒకరు విడవబడతారు. రెండో మాట, ఇద్దరు స్త్రీలు తిరిగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున అంతేనా? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు. మీకు తెలుసని చెప్పాడు, తెలియదని చెప్పాడు ప్రభు? తెలియదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాడు ఏంటంటే, ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిస్తే ఇంటి యజమాని మెలకువగా ఉంటాడు. నిజమే కదా, మనందరూ తెలుసు బాగా. దొంగోళ్ళు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దొంగోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, పలానా ఇంటికి ఈరోజుకి అన్నం వేద్దాం అనుకుంటే ఏ ఇంటికైతే వారికి అన్నం వేయాలనుకుంటున్నారో, ఏ ఇంటి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో ఆ ఇంటి యజమాని లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ మాట వింటే ఏం చేస్తారు చెప్పండి? ఆ రాత్రికి అన్నం వేయనిస్తారా? వేయనివ్వరు. వారు మెలకువగా ఉంటారు. వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. సాయంకాలం వెళ్దాం అనుకున్నారు కాబట్టి దొంగలతో పాటు వీళ్ళు కూడా ముందే పడుకుంటారు. ఉదయకాలం అంతా పడుకుని సాయంకాలం లేస్తారు. మెలకువగా ఉంటారు. కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదండి. అందుకని దొంగతనాలు జరుగుతున్నాయి సమాజంలో. ఇప్పుడు సమాజంలో దొంగతనాలు సైబర్ నేరాల కింద మారిపోయినాయి. దొంగలు ఇదివరకు బజార్లో తిరిగేవారంట. దొంగలు ఎక్కడ తిరిగేవారు?
బజార్లో తిరుగుతుంటారే జేబులు జాగ్రత్త బాబు, జేబులు జాగ్రత్త, బజార్లో తిరుగుతున్నా దొంగలు ఉంటారో అనేవారు. బజార్లోకి వెళ్తే జేబులు కొట్టేసేవారు ఇదివరకు దొంగలు. జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దొంగలు తిరిగేవారు. ఇప్పుడు దొంగలు ఊర్లంట రోడ్లంట తిరగవలసిన అవసరం లేదు. కంప్యూటర్ యుగం వచ్చేసింది. ఎక్కడో మూల కూర్చుంటాడు కంప్యూటర్ దగ్గర, అక్కడ కూర్చుని నీ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని లాగేస్తాడు ఈజీగా. ఇప్పుడు అంతే జరుగుతుంది. మీ ఫోన్లో మీరు ఫోన్ చేస్తున్నారనుకోండి, మీకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీకు వినబడుతున్న మాటలు అవే, సైబర్ నేరాలు జరుగుతున్నాయి, జాగ్రత్త, ప్రభుత్వం హెచ్చరిస్తుంది మనం. కాబట్టి మనం ఇలా ఆలోచన చేస్తుంటే దొంగ ఎవరికి తెలియని సమయంలో వస్తాడో మొత్తం అంతా దోచుకుపోతాడు. ఇది యేసుక్రీస్తు వారు మనకు అర్థం కావడానికి ఈ లోకంలో జరుగుతున్న సందర్భాలని ఎత్తి మనకి ఈ సంగతులను అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు. ఏమంటున్నాడంటే, ఇగో దొంగ ఏ జామున వస్తాడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కొంతమంది తెలివైన దొంగలు ఉంటారు, తెలివి తక్కువ దొంగలు ఉంటారు. ఆడెవడో దొంగ అంట, దొంగతనానికి వెళ్ళి మంచం కింద పడుకున్నాడంట కదండి. వెళ్ళి ఆకలేసిందంటే వంటగదిలోకి వెళ్ళి చేపల కూర ఇస్తున్నాడంట. కొండలు ఏంటో డబ్బడబ్బలు ఆడుతున్నాయని లోపలికి వెళ్ళి చూసేసరికి ఎలక్కాదు దొంగ. అప్పుడు ఏం చేశారు? జాగ్రత్తగా తలిపేసి పట్టేశారు. తెలివైన దొంగ, తెలివి తక్కువ దొంగ, తినిపోతు దొంగ, నిద్రపోతు దొంగ, దొంగలు కాదు, తెలివైన దొంగలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దొంగతనాలు చేస్తారో ఎవరికే తెలీదు. జనసంచారంలో మామూలుగా ఉంటారో వారు ఏ దొంగతనం ఎక్కడ చేయాలో చేస్తారు. దొంగలు ఎప్పుడు దొంగతనం చేస్తారో తెలియదు మనకి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు, దొంగ ఎలాగైతే దొంగతనం చేయడం, తెలివైన దొంగ ఎలాగైతే తెలియదు జనాలకి, అలాగే నేను ఎప్పుడు వస్తానన్న సంగతి ఎవరికే తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మనం ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ప్రభు? ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించాలి. ప్రభు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే ఇక్కడ చెప్తాడు, మీరు సిద్ధముగా ఉండుడి. మనల్ని సిద్ధపరచడానికే, మనం మెలకువగా ఉండడానికే. దేనికోసం? దొంగ వస్తాడనా, దోపిడీగాడు వస్తాడనా, లేకపోతే మరొకరు వస్తారని కాదండి, యేసు ప్రభు వస్తాడని. ఎవరి లోకంలో యేసు ప్రభు కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారని విశ్వాసులు యేసుక్రీస్తు వస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేరండి. అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు ఇలా ప్రార్థన చేసేవారు, నాకు బాగా గుర్తు. నేను మళ్ళీ మోకరిస్తుంటే అన్నయ్య గారు ఇలా ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఈ వారమంతా కనిపెట్టావు నువ్వు వస్తావని, నువ్వు రాలేదు, కాబట్టి ప్రభువా మమ్మల్ని ఇలా కాపాడు, ఈరోజు దినం కాపాడు అంటే ఆయన యేసుక్రీస్తు వస్తాడని ఎదురు చూసేవాడు. విశ్వాసులందరూ ఏం చేశారు? విశ్వాసులందరూ ప్రభు వస్తాడని ఎదురు చూశారు. కానీ ఈరోజు ఎవరో కూడా ప్రభు వస్తాడని ఎదురు చూసేవారు లేరండి. అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, అందరూ దేవుని వాక్యం వినేవాళ్ళే, అందరూ పాటలు పాడేవాళ్ళే, అందరూ వాక్యాలు చదివేవాళ్ళే, అందరూ వాక్యాలు చెప్పేవాళ్ళే. కానీ సిద్ధపాటు అనేది ఎవరికి లేదు. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలుసా? మరి సిద్ధంగా లేకపోతే ఎలాగా? నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియనప్పుడు మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఏ జామున వస్తాడో దొంగ తెలీదు, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలీదు. పలానా సమయం ఆయన వస్తాడో అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా ఆయన రావచ్చు. స్టెఫెన్ గారు సందర్భంలో ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే అక్కడ ఆ సందర్భంలో రాయబడుతున్న మాట 57, 58 వచనాలు ఉంటుంది 7వ అధ్యాయంలో. ఏమంటాడంటే, ఆయన లేచి నిల్చుని అంటే చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయమా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58, 57 వచనాలు ఉంటాయి చూడండి. సుమారుగా 56. ఆకాశం తెరవబడియు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నాను. నిలుచున్నాడంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? నిలుచున్నాడు. అదేంటి? నా ప్రభువుతో ఇలాగూ చెప్పాను అని దావీదు గారు ఒక మాట రాశాడు. ఏమని? నా ప్రభు ఏం చెప్పాడంటే, నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నీవు నా సింహాసనమందు కూర్చుండుము అని చెప్పాడంట ప్రభు. దేవుడు యేసుక్రీస్తుతో అన్నాడంట, ఇంకో నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేయి వరకు నీవు నా సింహాసనమందు కూర్చుండుమన్నాడు. ప్రకటన గ్రంథంలో మాట అంటాడు ప్రభు. ఏమంటాడంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిత్తునన్నాడు. అంటే ఆయన కూర్చున్నాడా? సింహాసనం ముందు కూర్చున్నాడు. ప్రభు కూర్చున్నాడో ఈ సందర్భంలో మనం చూస్తుంటే ఏముంటుందంటే, ఆయన
నిలిచి అన్నట్టు చూడండి, దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నాను. ఆయన నిలబడుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేయడానికి ఇప్పుడు కాదండి, ఆయన సిద్ధంగా ఉన్నదే. అపోస్తుల కార్యాలు రాయబడింది సుమారుగా 2000 సంవత్సరాలు. ఈనాటికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు రాలేదంటే అక్కడ తండ్రి యొక్క ఆజ్ఞ అనేది రాలేదు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే ఎందుకంట? అందరూ అంతటను మారు మనసు పొందవలెనని తండ్రి ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతం. పేతురు రాసిన పత్రికలు అంటాడు దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే ఆయన చాలా శాంతం వహిస్తున్నాడు. ఆ సమయంలోనే యేసుప్రభు వచ్చేసాడు అనుకోండి, ఆ కాలంలో ఉన్న వారందరూ ఏమైపోతారు? నిన్న కాక మొన్నే వచ్చేసాడు అనుకోండి యేసుప్రభు, ఈరోజు మనం ఏమైపోతుంది దేవుని వాక్యం అనుకోకుండా? ఏమంటే మనం మారు మనసు పొందని కాలంలో ప్రభు వచ్చేసాడు అనుకోండి నిలిచి, మన జీవితాలు ఏమైపోతాయి? అందుకే ప్రభు అంట లేచి నిలబడి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్న తండ్రి అన్నాడు, ఆగిన ఆగు, ఇంకా మారు మనసు పొందవలసిన వారు ఇంకా ఉన్నారు. దేవుని వాక్యం వారి హృదయాల్లో నాటుకుని నా కోసం లేకపోతే ఫలించడానికి సిద్ధపడుతున్న వారు అనేక మంది ఉన్నారో వారి కోసం ఆగు, తొందరపడుతున్నాను అని చెప్పి తన కుమారుణ్ణి దేవుడే ఆపుతున్నాడు. అందుకే ఎప్పుడు వస్తాడు అనే సంగతి ఎవరికీ తెలియదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడో వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అంటాడు అపోస్తుల కార్యాల్లో. కాలాలు సమయాలు, ఏ సమయానికి ఏది జరగాలి, ఏ కాలంలో ఏది సంభవించాలి అన్నీ తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడో నాకు కూడా తెలీదు. పరలోకంలో దేవదూతకైనాను ఈ సంగతులు తెలియవు. కాబట్టి నువ్వేం చేస్తావు? సిద్ధంగా ఉండాలి. మీరు వాటిని తెలుసుకునే పని కాదు, యేసుప్రభు వస్తే ఆయన ఎదుర్కొనే పనిలో ఉండాలి. మనం ఎంతవరకు ఆయన ఎదుర్కొనే పనిలో ఉంటున్నాం? సిద్ధపాటు ఉందా క్రైస్తవులకి? క్రైస్తవులకు సిద్ధపాటు ఉందంటే, సిద్ధపాటు ఉంటే క్రైస్తవుల జీవితాలు ఇంకెందుకు ఎలా ఉంటాయి? క్రైస్తవ జీవితాల్లో ఎన్నో పొరపత్యాలు మనకు కనబడుతున్నాయి. క్రైస్తవ జీవితాల్లో ఎన్నో మచ్చలు కనబడుతున్నాయి, డాగులు కనబడుతున్నాయి, పెద్ద పెద్ద పొడలు కనబడుతున్నాయి. సిద్ధపాటు ఏది? ఎవరిలో ఉంది సిద్ధపాటు? ఒకసారి యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నాడంట. మత్తయి సువార్త 19, లూకా సువార్త 19 అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఆయన చూడడానికి సిద్ధపడ్డాడు. చూడండి 19 అధ్యాయం 1వ వచనంలో, లూకా సువార్త 19:1, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. యేసుక్రీస్తు వారు దాని గుండా యెరికో గుండా పోతున్నాడంట. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరి కానీ అతను పొట్టివాడు, అతను చాలా హైట్ తక్కువ, నలుగురిలో నుంచుంటే అతడు ఏం జరుగుతుందో అతనికే తెలియదు. కానీ యేసుక్రీస్తును చూడాలన్న ఆశ, తన ప్రాంతం గుండా వస్తున్న యేసుక్రీస్తు యొక్క ఖ్యాతి, ఆయన బోధ, ఆయన జీవిత విధానము, ఆయన నడుచుకుంటున్న ప్రవర్తన, ఆయన చేస్తున్న స్వస్థతలు ఇవన్నీ కూడా బాగా గమనిస్తున్న ఈ వ్యక్తి, ఎందుకంటే ఆయన గూర్చిన వార్త సర్వ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందిపోయింది అప్పటికి. ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఈ యేసు ఎంత గొప్పడో సమాజంలో విన్నాం, ఈ యేసు మన ఊరు గుండా వస్తున్నాడంట, ఆయన ఒకసారి చూడాలి ఆశ కలిగింది. ఎదరికి వెళ్తున్నాడో కానీ నేను వెళ్ళినా నాకు ఆయన కనబడ్డాన సంగతి ఆయనకి అర్థమైపోయింది. నేను పొట్టోండి కదా, నేను వెళ్ళినా నాకు ఆయన కనపడ్డు. మరి ఏం చేయాలి? ఇదిగో అక్కడ ఒక మేడి చెట్టు ఉంది, ఆ చెట్టు మీదకి ఎక్కేద్దాం. అందరూ ఆయన వస్తాడని ఆ రోడ్ల మీద చూస్తున్నారు. ఈ జక్కయ్య మాత్రం ఏం చేశాడండి? మేడి చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసి చెట్టు మీద చూస్తున్నాడంటండి. ఆ తిన్నంగా వచ్చాడు ఏసయ్య, ఆ నిబ్బరంగా వచ్చాడు ఏసయ్య. చూసి అలా పైకి చూశాడు. పైకి చూస్తే పైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మామూలుగా అయితే ఏసైకి తెలియకూడదు. ఆయన ప్రభువు కాబట్టి ఆయనకి అన్నీ ఎరుకనే. ఆయనకి పలానా అని వాడు ఎలాంటోడు, ఆమె ఎలాంటి అని చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదంటే ఆయన అన్నీ ఎరిగినవాడు, ఆయన అందరి గురించి తెలిసినవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన హృదయ రహస్యాలను కూడా ఎరిగినవాడు. మనం ఏమనుకుంటున్నామో అన్న తలంపులు కూడా ఆయనకి తెలుసు. పేతురు గారు మనం చూసిన కొన్ని సందర్భాలు లోకసువార్తలు ఉంటాయి 8వ అధ్యాయంలో, పేతురు గారు అనుకుంటాడంట, ఈ పాపాత్మురాలు కదా ఈ స్త్రీ పాపాత్మురాలు కదా, ఇతను ప్రవక్త అయి ఉంటే ఈమె ఎలాంటిది ఆయనకి తెలుసుకుంటాడు అనుకున్నాడంట. అప్పుడు ఆ మాట ఈయన ఎరిగాడంటే ఏసై చెప్తాను సందర్భం ముందు.
కాబట్టి యేసయ్యకి అన్నీ తెలుసు. ఆ చెట్టు ఎక్కింది జక్కయ్య అని, ఆయన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడని ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు తెలిసింది. యేసయ్య వచ్చాడు, అలా పైకి చూశాడు, పైన జక్కయ్య ఉన్నాడు. జక్కయ్యని అంటున్నాడు, జక్కయ్య దా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడండి. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడండి. టప దిగిపోడు చెట్టు. ఎవరో? జక్కయ్య. ఇప్పుడు ఆయన చేసుకున్న సంస్కరణ ఉంటుందని తన జీవితంలో. ఈరోజు క్రైస్తవులకి జక్కయ్య ఒక గుణపాఠం లాంటాడు. జక్కయ్య ఒక గుణపాఠం లాంటాడు. ఇప్పుడు జక్కయ్య కిందకు వచ్చి ఏమంటాడు తెలుసా అండి? 6వ వచనం చదువుతాను చూడండి. ఆయన త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనును. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. 8 జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెబుతున్నాడు. అడిగాడా ప్రభు అడిగాడా? జక్కయ్య, నీ వడ్డీ వ్యాపారం గట్టిగా చేస్తున్నావంట, 3 రూపాయలంట, 5 రూపాయలంట, పోయే కాలం వచ్చింది నీకేంటి, అలా చేస్తే చచ్చిపోతా జాగ్రత్త, పంచిపెట్టే అని అన్నాడా ప్రభు? ఏమైనా మన ఈ మధ్యకాలంలో వాగ్దానాలు వచ్చాయి కదండి. వాగ్దానాలు నిజంగా యథార్థంగా ఒక మాట చెప్తున్నాను. ఆ పర్సన్ ఎవరైనా నన్ను అడగండి, ఆఖరి మీకు చెప్తాను. ఒక వాగ్దానం వచ్చింది ఒక వ్యక్తికి. ఏమని? ఇదిలా ఉంచండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం, సందర్భం బట్టి చెప్తాను. మళ్ళీ ఇక్కడ వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండంలో ఒక వాగ్దానం ఉంటుందండి. ఆ వాగ్దానం వచ్చిందంట 15 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయము 6వ వచనం. అందులో నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని ఉందండి. అది వాగ్దానం వచ్చిందండి. నిజమండి, వాస్తవం. మా బంధువులకు వచ్చింది. ఆయన వాస్తవంగా వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఆయనకు వచ్చిందండి. నువ్వు జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చెయ్యమని వచ్చింది. వాస్తవం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈమె అబ్బా ఈ సంవత్సరం నాకు ఎదురే లేదు, అసలు నాకు తిరిగిలేదు. ఇంకా దేవుడే వాగ్దానం ఇచ్చాడు, నువ్వే అప్పులు అని చెప్పాడు. ఇంకేంటి? ఇంకా ఇలా తీసుకుంటున్నారండి జనం. పైన కింద సంగతులు ఏవి విడిచిపెట్టేసి. మీకు కూడా వాగ్దానాలు వచ్చుంటాయి ఈ మధ్యకాలంలో. ఎలాంటి వాగ్దానాలు వచ్చాయో మీ ఏంటో అని సంగతి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చెప్పాడు ఏంటంటే, నువ్వు అప్పిస్తావు అని చెప్పిన తర్వాత కిందకంటాడు. కిందకి చదువుకుంటే ఏమంటాడు తెలుసా అండి? 9 విడుదలైన 7వ సంవత్సరం సమీపమైందని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు అతనికే చెప్తున్నాడు. ఉన్నట్లు జాగ్రత్త పడుము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొక వేళ నిన్ను గుచ్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు భేదవాడు కనపడితే ఎవరు అబ్బాయి అని చెప్పాడు. అది కూడా వాగ్దానమే. నువ్వు అప్పిస్తావు అని చెప్పాడు, కానీ అది తీసుకున్నాం. కానీ కింద ఏం చెప్పాడు? భేదవాడు కనపడితే నువ్వు ఆడు అడిగాడంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో బల్క్ తెలుసా? 50, 1 lakh తప్ప కిందకి ఎవరంట? ఏమంట? పేదలు. కిందకి అడిగే వాళ్ళందరూ పేదలు, బల్క్ అడిగే వాళ్ళందరూ పెద్దోళ్ళు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, పేదలు అడిగితే వాడు 1 రూపాయి అడుగుతాడు, లేక 1000 అడుగుతాడు, 2000 అడుగుతాడు. నువ్వేం చేస్తావు? ఒకవేళ నిన్ను గూర్చి అతను ఏం చేస్తాడు? మొరపెడతా, నాకు ఇవ్వలేదు ప్రభు అంటాడు. అప్పుడు నీకు ఇది పాపం అని చెప్పాడు. జాగ్రత్త. దేవుడు ఇలాంటి మాట ఏం చెప్పాడండి ఇక్కడ? జక్కయ్య, నువ్వు ఇలా వ్యాపారం చేస్తున్నావు అంతే కదండి. అతను ఎవరో సుంకపు గుత్తదారుడు, అంటే డబ్బులతో ముడిపడిన బంధం. అతనిదే డబ్బులతో ముడిపడిన బంధం. సుంకం అంటే మనకు తెలుసు కదా, పన్ను వసూలు చేసేవాడు. అతను గుత్తదారుడు. మొత్తం ఈ చుట్టుపక్కల సిటీ అంతటికే అతను పాడుకున్న తర్వాత మనుషులు పెట్టుకుని వసూలు చేసుకుంటాడు. సుంకపు గుత్తదారుడు ఇతని దగ్గరికి యేసయ్య వచ్చి, ఇగో జక్కయ్య, నీ ప్రవర్తన ఏం బాగాలేదు, నువ్వు మార్చుకోవాలి, నువ్వు మార్చుకోకపోతే మాత్రం నేను రాను మీ ఇంటికి అన్నాడా? చెప్పాలండి మీరు. అనలేదు. యేసయ్య అన్నాడు అంతే, ఇంకో నేను నీ ఇంటికి వస్తాను ఇవాళ అన్నాడు. యేసయ్య నీ ఇంటికి వస్తాను ఇవాళ అనగానే ఏం చేశాడు ఈయన? సంతోషంతో చేర్చుకుని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడంటే, ప్రభా నాలో ఉంది దోషం ఉంది, నాలో చెడ్డ ఉంది. ఆ చెడ్డ ఏంటి చెప్పమంటావా? ఇదిగో నేను బేదల యొద్ద అన్యాయంగా తీసుకుంటున్నాను.
నేను అన్యాయంగా సంపాదిస్తున్నాను, నా ఆస్తిని అంతా అలాగే సమకూర్చుకున్నాను, కాబట్టి నేను ఏం చేస్తానంటే, ప్రభు నువ్వు వచ్చావు కదా నా 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 ఇంట్లోకి నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. తర్వాత నేను ఎవని ఎద్దైనా అన్యాయంగా తీసుకుంటే, దేనిని తీసుకొని ఎడలా నేను అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్తున్నాడంటండి. అప్పుడు ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి వారసుడే, అంటే ఇతను కూడా విశ్వాసం కలిగినోడే అని చెప్పాడు. ఇప్పుడు సిద్ధపాటు ఎవరికి ఉంది? యేసయ్య వచ్చాడంటే, యేసయ్య వచ్చిన తర్వాత తన జీవితాన్ని మార్చుకుని తను పరలోకానికి సిద్ధపడిన వాడిగా మనకు కనబడుతున్నాడు జక్కయ్య జీవితంలో సిద్ధపాటు మనకు కనబడుతుంది. ఇలా మనం చూస్తుంటే చాలామంది జీవితాల్లో సిద్ధపాటు అనేది మనకు కనబడుతుంది, కానీ మన జీవితంలో సిద్ధపాటు అనేది మనకి కొరువైపోయింది. యేసుప్రభు చెప్పాడు అక్కడికి, ఇదిగో నేను వస్తాను, ఇంకో దొంగ ఏ జాబుని వస్తాడో ఎవరికీ తెలీదు, అలాగే నేను కూడా వస్తాను, ఖచ్చితంగా వస్తాను, కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఇందాక చెప్పిన సందర్భంలో ఒక సందర్భం, అందులో ఒక పాపాత్మరాలు వచ్చిందంట ఆయన యొద్దకి. 36వ వచనం, 7వ అధ్యాయము 36వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. పరిసయ్యుల్లో ఒకడంటే పేతురు గారు అనమాట. అక్కడ ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏం చేసిందంటే యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. యేసు ఇచ్చాడని తెలిసిందంతే ఆ ఊరికి. జక్కయ్య ఎలాగైతే మారు మనసు పొంది ప్రభువుని చూడాలని ఎదురు చూస్తున్నాడో, అలాగే యేసయ్య వస్తున్నాడంటేనే పండగండి. అలాగే అర్థమవుతుందండి. యేసయ్య ఆ ప్రదేశాల గుండా ఆ ఊరు వస్తున్నాడంటేనే పండగండి. పాపాత్ములు అందరూ పోగైపోయి మా జీవితాలను మార్చుకుంటాం ప్రభు అని చెప్పి ప్రభు పాదాల దగ్గరకు వచ్చేస్తున్నారండి ఆ కాలంలో. మరి ఈ కాలంలో అండి ప్రభు వస్తాడని తెలిసి మనకి, ఆయన వస్తాడని తెలిసినా సరే మన సిద్ధంగా ఏం తీసుకున్నాం మన జీవితంలో? పాపం, ఆ వ్యభిచారం అలాగే ఉంది, ఆ తాగుబోతనం అలాగే ఉంది, ఆ యొక్క ధనాపేక్షని విగ్రహారాధన అలాగే ఉంది, ఆ నోట బూతులు అలాగే ఉన్నాయి, సరసోక్తులు అలాగే ఉన్నాయి. ఏం మానుకున్నాం ప్రభు కోసం సిద్ధపడి? మనం ఏమీ మానుకోకపోతే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా ఎదుర్కొంటావు? ఆయనతో పాటు ఆకాశం మేఘాల మీద కొనుపోబడే ఆ స్థితిని మనం కోల్పోకుండా ఉండాలంటే మన జీవితాల్లో ఉన్నవేవి కూడా మనం తీసుకోకుండా ఉంటే మనం వెళ్ళగలం ఆయనతో పాటు? ఆలోచించేయండి. పరలోకం అంటే ఆలమూరు లాంటిదా, మాటేరు లాంటిదా అండి? బస్సుకి వెళ్ళిపోతాక, ఆటోకి వెళ్ళిపోతాకే. ఆయన వేసిన మార్గంలో పయనించాలి, ఆయన నడిచిన మార్గంలో మనం వెళ్ళాలి. పవిత్రతే దానికి ప్రాథమికమైన అర్హత అయితే, ఆ పవిత్రత ఈరోజు మనం లేకపోతే ఎలాగెళ్తాం పరలోకం మనం? చెప్పండి, ఆలోచించేయండి. పరిశుద్ధత లేని జీవితాలు ప్రభువుని చూడలేవు. అందుకే చెప్తాడు హెబ్రీయుల పత్రికలో, పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడని చెప్పేశాడు దేవుడు. పరిశుద్ధులు కాకపోతే దేవుడిని చూడలేం మనం. ఎంత కల్మసం, ఎంత కలంకం మన జీవితంలో ఉంటుందండి. ఈరోజు పిల్లలను చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. వారి నోట బూతులు, వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న వేషాలు, ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. వారి జీవితాలు కూడా చెడిపోయినాయి, చెడ్డ తలంపులు వచ్చేసినాయి. నోవాహు దినాలకు ముందు కాలంలో మరి జనుల హృదయాలు ఎలాగైతే చెడుతనంతో నిండిపోయాయో, చెడ్డ తలంపులతో నిండిపోయాయో, ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు వస్తాడనే ఈ సమయంలో కూడా జనుల హృదయాలు చెడ్డ తలంపులతో నిండిపోయాయి. జనముల హృదయంలో ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదైపోయింది. ఆలోచన చాలా చెడ్డదైపోయింది. మనుషుల్లా ఉంటున్నారు, కానీ ఆలోచన చాలా భయంకరమైనదిగా కనబడుతుంది. మనం చూస్తుంటే ఈ సందర్భంలో ఈ స్త్రీ వచ్చింది. ఆమె వచ్చి ఏం చేస్తుందంటే, యేసయ్య వచ్చాడని తెలుసుకుని ఆయన అలా నిలబడితే ఆయన ముందు నిలబడడానికి కూడా ఆమె సాహసం చేయట్లేదు. ఆ వెనకుండి ఏడుస్తుందంటండి. ఆ కన్నీళ్ళు అలా పడుతున్నాయి. ఆమె ఏం చేస్తుంది తెలుసా? అత్తరుతో ఆయన పాదాలని పూసేసింది. 44 అంటాడు చూడండి అన్నమాట. 44లో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె
తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచేసింది. ఏం చేస్తుందంట ఆమె? కన్నీళ్ళతో ఆయన పాదాలు కడుగుతుందండి. పేతురు గారు అంట, పేతురు అన్నగారు, సీమోన్ అంటే పేతురు గారు, అక్కడ ఆయన అంట ఇంట్లోకి రాగానే యేసుప్రభు వచ్చాడని సంతోషంతో కనీసం కాళ్ళు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఆనాటి ఆచారం ప్రకారంగా ఏసే వచ్చాడంటే, ఎవరన్నా ఇంటికి వచ్చారంటే నూనె తీసుకుని తన వారి నెత్తి మీద పోసారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు వచ్చారంటే ఇంటికి, ఆ పిల్లలు కొంచెం నూనె తీసి తల మీద వేస్తారు. ఆ ఆచారాలు వారు పాటించేవారు. అవేవి పేతురు గారు చేయలేదు. ఎందుకంటే ఏంటి కారణం అంటే, ఆయన ఆనందంలో ఉన్నాడో, యేసు వచ్చిన ఆనందంలో ఉన్నాడో, ఆ ఆనందంలో యేసుక్రీస్తుకి చేయవలసిన మర్యాద ఏది చేయలేకపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఆయన మర్యాద చేయకపోతే ఏం చేస్తుందంట? ఏం చేస్తుందంట? ఇదిగో నువ్వు నాకు ఏమివ్వలేదు, కనీసం కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? నా పాదాలను తన కన్నీళ్లతో కడిగేస్తుంది. తర్వాత తన తల వెంట్రుకలతో తుడిచేస్తుంది. 45, నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. మార్పు అంటే ఇదండి. మార్పు అంటే ఇది. సిద్ధపాటు అంటే ఇదండి. యేసయ్య వస్తున్నాడంటే తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఎంత సిద్ధపడుతుంది చూడండి ఈ స్త్రీ. ఒక జక్కయ్య సిద్ధపాటు మనకు కనబడుతుంది. ఒక వ్యభిచార స్త్రీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ మనకి కనబడుతుంది. ఏంటంటే ఆమె సిద్ధపడుతుంది. ఎందుకు సిద్ధపడుతుంది? ప్రభు వచ్చాడు నా ఊరు, ఆయన పాదాల దగ్గర వెళ్ళాను. ఆయన పాదాల దగ్గర వెళ్ళినప్పుడు నేను నా పాపిష్టి జీవితాన్ని అక్కడ ఉంచుకోకూడదు, నేను నా జీవితంలో వదిలేసుకోవాలి, విడిచిపెట్టేసుకోవాలి అని చెప్పేసి కన్నీళ్లతో ఏడుస్తుంది. తన పాపమంతా ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టేసింది. ఆయన పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. దావీదు గారు అంటారు, తెలుసు మీ అందరికీ, 51వ కీర్తనలు అంటాడు కదండి, నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుంది అంటాడండి ఆయన చేసిన పాపానికి. ఏడుస్తారు. పాపం చేసిన మనుషులు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తారు, పశ్చాత్తాపం చెందుతారు. అయ్యో నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని ఏడుస్తారండి, గోజాడుతుంది ఏమి ఇక్కడ, ఏడుస్తుంది. ప్రభువా నేను తప్పు చేశాను కానీ నా పాపాన్ని తీసే ప్రభువా. ఈ మధ్యకాలంలో ఒక సినిమా యాక్టర్ మారింది, ఖుష్బూ అని ఒక ఆమె మారింది. ఆమె సాక్ష్యం చెబుతుంది. ఆమె సాక్ష్యం ఏంటంటే నిజంగా ఎంత పశ్చాత్తాపం, ఎంత మారు మనసు ఉంటుందా మనిషికి. ఖుష్బూ కాదనుకుంటా, ఆమె ఏమో వల్గర్ సినిమాలు తీస్తుంది, ఆమె బ్లూ ఫిల్మ్ తీసే ఆమె మారింది. ఆమె అలాంటి దౌర్భాగ్యమైన పనులు చేసేటప్పుడు ఆమెకి ప్రభు మాటలు గుర్తొచ్చి పశ్చాత్తాపంతో ఏడ్చేదంట. ఒకరోజు బాగా ఏడ్చింది. ఇంకా నేను ఎప్పుడు ఆ పాపం వైపు వెళ్ళని తీర్మానం చేసుకుంది. ఈరోజు సాక్ష్యం మనకు యూట్యూబ్లో, టీవీలో కానీ మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేస్తుంటే ఇదిగో పాపిష్టి స్త్రీలు, పాపాత్ములైన మనుషులు యేసుక్రీస్తు వస్తున్నాడంటే వారి జీవితాలకు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి జీవితాల్లో ఉన్న చెడ్డనంతా తీసేసుకుని మంచి వ్యక్తులుగా మారిపోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ స్త్రీ కూడా చూస్తుంటే ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతుంది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తుంది. తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. అత్తరు ఎక్కడ పూసిందండి? పాదాలకు. మనం ఎక్కడ పూసుకుంటాం? ఇంతంతా అత్తరు తీసుకుని ఇలా అనుకుని చెవులు పెట్టుకుంటారండి, ఇలాగ అత్తర వాసనకి. మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం అత్తర్ని, నెత్తి మీద పెట్టుకున్న అత్తర్ని తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసేసింది. ప్రభువా, అత్తర కాదు విలువైంది, అత్తర కాదు సుగంధమైంది, నీవు నా జీవితంలో రావడం వల్ల నా జీవితం సుగంధం అవ్వాలి. ఈ అత్తర వాసన కాదు నా పరిమళాన్ని ప్రజలకు తెలియజేసేది. నువ్వు నాలో ఉన్నావని, నీవు నాలో వచ్చావని, అది ఈ పరిమళం కంటే గొప్పది ప్రభువా అని చెప్పేసి అత్తర్ని ఆయన పాదాల దగ్గర పడేసింది. ఆయన్ని తన జీవితంలోకి తెచ్చుకుంది. ఇది కదా గొప్ప జీవితం అంటే. వెలగల అత్తరో, సువాసన గల అత్తరో, పరిమళాన్ని వెదజల్లి అత్తరో, ఇది ఆయన పాదాల దగ్గర పడేసింది. ఆయన్ని తన హృదయంలోకి తెచ్చుకుంది. సిద్ధపాటు. పాపాన్ని విడిచిపెట్టేసింది, ఆయన్ని వెంబడిస్తూ ఉంది. ఆయన చనిపోయేంత వరకు ఆయనతో పాటే పరిచర్యలో సాగిపోయిందని తెలుసన్న విషయం. మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సిద్ధపడాలి. మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపాటు లేకపోతే క్రైస్తవుడి జీవితం నరకమే. సిద్ధపాటు లేకపోతే నువ్వు ఎంతకాలం ప్రయాసపడినా మనం పరలోకానికి ఏమాత్రం ప్రమోట్ అవ్వం. నేను 10 సంవత్సరాల నుంచి డెలిగేట్నండి.
10 సంవత్సరాల నుంచి సంఘ పెద్దనండి, నేను 10 సంవత్సరాల నుంచి అండి సిఆర్నండి, లేకపోతే అదే అండి నేను 10 సంవత్సరాలు పాస్టర్నండి, సేవకుడినండి. ఏంటి అయితే సిద్ధపాటు లేకపోతే నీ జీవితంలో ఏం సిద్ధపాటు ఉంది? ఏది మానేసుకున్నావు? టీవీలు చూడడం మానేసావా? సినిమాలు చూడడం మానేసావా? సీరియల్ చూడడం మానేసావా? ఏది సిద్ధపాటు? వ్యభిచరించడం మానేసావా? తాగడం మానేసావా? సిగరెట్ కాల్చడం మానేసావా? ఏది మానేసావు? ఏది సిద్ధపాటు? ఏ సిద్ధపాటు లేదు. బూతులు మానేసామా? అబద్ధాలు మానేసామా? ఏమీ లేదు. ఏది మానలేదు. ఏది మానకుండా నువ్వింకా ఏం సిద్ధపాటు? ఆదివారం ప్రార్థనకు సిద్ధపడి వెళ్ళావు అంతే. ప్రభువు రాకడికి నువ్వేమీ సిద్ధపడలేదు. ఆదివారం చక్కగా తలస్నానం చేస్తాం, మంచి చీర కట్టుకుంటాం, మొహానికి పౌడర్ రాసుకుంటాం, మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాం, బైబిల్ పట్టుకుంటాం, చక్కగా అడుగులు అడుగేసుకుని వెళ్తాం సిద్ధపడి. దేనికి? ప్రార్థనకి వెళ్ళావు సిద్ధపడి, ప్రభువుని ఎదుర్కోవడానికే కాదు. సమస్తమైన కల్మషం చెప్తాడు ప్రభువు, చెప్తాడు. వారు ఎలా ఉన్నారంట? సున్నము కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధులు. సమాధి పైనంతా సున్నం తలతల్లాడిపోతాయి, లోపలంతా కల్మషం, దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండిపోయిందని చెప్పాడు ప్రభు. మనం కూడా అంతే. ఆదివారం పరిశుద్ధులుగా కనపడుతున్నాం లోకానికి, కానీ మన జీవితంలో ఉన్న పాపం అలాగే ఉండిపోయింది. దాన్ని తీసుకోకపోతే ఎలాగా? మన పైరూపాన్ని మనుషులు చూస్తున్నారో, మన లోపల మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నీతిమంతుడిగా ప్రజలు కనబడుతున్నావు, ఒక ఘోరమైన పాపిగా దేవునికి కనబడుతున్నావు. మార్చుకోకపోతే ఎలాగా? మన జీవితాన్ని మార్చుకోకపోతే ఎలాగా? దేంట్లో లోపం ఉందో గమనించుకొని, దేంట్లో మనలో మచ్చ ఉందో డాగ్ ఉందో మనం గమనించుకొని మన జీవితంలోంచి దాన్ని తీసేసుకున్న రోజే కదా దేవుడు మనలోకి వస్తాడు. లేకపోతే ఆయన మనలో ఎందుకు ఉంటాడు? మన భ్రమ అంతే. దేవుడు మనతో ఉన్నాడనే భ్రమ. సంసోను అలాగే భ్రమపడ్డాడు, తెలుసు కదా మీ అందరికీ. సంసోను చేసిన పాపం అంతా చేశాడు, చేసిన తప్పిదమంతా చేశాడు. దేవుడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడు. నేను ఎప్పటిలాగే విరజిమ్ముదని అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? నేను ఎప్పటిలాగే విరజిమ్ముదని అనుకుని ఇలా లేచాడంట. బలం లేదంట. యెహోవా తన్ను ఎడబాసినని అతడు ఎరుగలేదంటాడు అక్కడ ఆ వచనంలో. యెహోవా తన్ను దేవుడు తనతో లేడన్న సంగతే తను గ్రహించలేకపోయాడు. మనం కూడా అంతే. దేవుడు మనతో ఉన్నాడని భ్రమలో ఉన్నాం. దేవుడు మనతో ఉండడో. పాపమున్న చోట పరిశుద్ధత ఉండదు. పాపం మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలో నివాసము చేయడు. ఆలోచించండి. కాబట్టి మనం ఇంకా ముందుకెళ్తుంటే ఈ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది. యేసుప్రభు గారు మనకు అర్థం కావడానికే ఒక సందర్భం చెప్పాడు. అది చెప్పి నేను ముగిస్తాను, ముందుకెళ్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అని ఇద్దరు గురించి చెప్పాడు. అదొకసారి ఆలోచించేద్దాం. చూడండి 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ వచ్చాడు దొంగ వచ్చినట్టుగా ప్రభు. పెండ్లి కుమారుడు వచ్చాడు, రాకుండా మానడో. వస్తానన్న ప్రభు రాక మానడో, వస్తాడో ఎదురు చూడు. అయ్యా మరి లోపు నా మరణం వచ్చేస్తే బెటరే, గొడవ ఏం లేదు. రాకపోతే సిద్ధంగా ఉండాలి. ప్రతినిత్యం వాక్యంతో ఉదక స్నానం చేస్తూ మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ మనల్ని మనం ప్రభు కోసం సిద్ధం చేసుకుంటూ ఒక సిద్ధపడిన కన్యక వలె మనం ప్రభువు కోసం ఎదురు చూడాలి. రాత్రి ప్రధానమయ్యింది, కారు పంపిస్తానన్నాడు ఇంటికించి పెళ్ళికొడుకు. పెళ్లి కూతురు నిద్రపోదండి. కారు వస్తుంది, నా భర్త ఇంటికి నేను వెళ్ళిపోవాలి. రాత్రి ఎంత ఆలస్యమైనా ఆమె పడుకోదు. వస్తానన్నాడు, పంపుతానన్నాడు, దానికోసం ఎదురు చూస్తుంది. ఆ వాహనం రాగానే ఎక్కి వెళ్ళిపోద్ది. సిద్ధపాటు. పడుకుంది అనుకోండి, తెల్లారిపోయింది, ఘోరం పొద్దున పడుకుంది, పెళ్లి జరుగుతుందా? పెళ్లి జరగదు. ప్రధానం మించిన తండ్రే 4 పీకితే అడిగినప్పుడు ఒక కన్యక సిద్ధపడుతుంది పెళ్లి కుమారుడు కోసం. ఇదిగో మరి నీ జీవితంలో నా జీవితంలో సిద్ధపాటేది? సిద్ధపాటు లేని క్రైస్తవ్యం పెళ్లికి సిద్ధపడలేని కన్యకతో సమానం. సిద్ధపాటు లేదు. ఇక్కడ చెబుతున్నాడు బుద్ధి లేని కన్యకలంట తమ దివిట్లు ఆరిపోయాయంట.
ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చేసాడంట, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చేసాడంట. అయ్యో అతను ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడిందంట. ఆ కేకకే అమాంతంగా మెలకు వచ్చేసిందంట. సిద్ధపాటు లేని వాళ్ళకి మెలకు వచ్చేసింది, సిద్ధపడిన వాళ్ళకి మెలకు వచ్చింది, సిద్ధపాటు లేని మెలకు వచ్చింది. సిద్ధపడిన వాళ్ళు మెలకు వచ్చి ప్రభుతో పడి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిద్ధపాటు లేని వాళ్ళు అన్నారంట, ఇగో మా దీపాలు ఆరిపోయాయి, మాకు కొంచెం నూనె కావాలి, ఇస్తారా? అబ్బా కుదరదు, మీరు నూనె అమ్మే దగ్గరికి వెళ్ళండి, సావుకారుల దగ్గరికి వెళ్ళండి, కొనుక్కొన్నాను. వారు వెళ్ళి కొనుక్కుని వచ్చేలోపుగా ప్రభు వెళ్ళిపోయాడు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. తలుపు వేసేసాడంట. తలుపు వేసేసాడు. తలుపు వేసిన తర్వాత ఇప్పుడు అలా అంటున్నారంట, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుతున్నారు. ఎవరు మీరు ఎవరో? మేమే ప్రభువా, పెండ్లి కుమార్తెలం, బుద్ధిగల కన్యకులతో పాటు ఉన్న కన్యకులం మేము. బుద్ధి లేదని సంగతి మాకు ఇప్పుడు తెలిసింది, బుద్ధి లేదని సంగతే మాకు ఇప్పుడు తెలియదు. ఏంటంటే సిద్ధపాటు లేదు, మాకేం లేదు, సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేని కన్యకులతో ప్రభు అంటున్నాడో ఏం తెలుసా? అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక జాగ్రత్త, మెలకువగా ఉండండి. మీరు మెలకువగా ఉండండి, కాలం నెరగండి, మెలకువగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడని సంగతి మీకు తెలియదు. ఇదిగో బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి చెప్పి, ఇంకో బుద్ధి లేని కన్యకులు ఎలా అయితే విడవబడ్డారో, మీరు కూడా ఆయన కోసం ఎదురు చూడకుండా, ఆయన కోసం మెలకువగా వండుకోకుండా మీరు నిద్రపోతారు. మీ జీవితంలో నిద్రపోతే మీరు కూడా విడవబడతారు, జాగ్రత్త. అందుకే చెప్తున్నాడు ప్రభు, మీరు సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే మన జీవితం నాశనం అయిపోద్ది. మన సిద్ధపాటు లేకపోతే మన జీవితం నాశనం అయిపోద్ది. ఈరోజు సమాజం ఎలా ఉందంటే, పేతురు గారు రాసిన 2వ పత్రికలో చెప్తాడు. ఆ మాట చూద్దాం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఈ లోకం ఎలా ఉందంటే 2వ అధ్యాయము 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. ఒకనాటి సుఖానుభవమే సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకులను 13 మళ్ళీ చదువు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకులను నిందాస్పదములునై తమ ప్రేమా విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ సుఖభోగముల యందు సంతోషించుదురు. ఎలా ఉంది లోకం ఈరోజు లోకం ఎలా ఉంది? సంఘంతో పాటు ఉంటుంది, సంఘ విందుల్లో పాల్గొంటుంది, ప్రేమ విందుల్లో ఉంటుంది. కానీ వారి జీవితాల్లో ఉండవలసిన చెడంతా వారు అలాగే ఉంచుకున్నారు. వారు తీసేసుకోవాల్సిన చెడుని తీసుకోలేదు. వారు ఏం చేస్తారంట? ఒకనాటి సుఖానుభవమే సంతోషం అంట వారు సంతోషం అంట. తర్వాత 14లో వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అన్నాడు. పాపం మానాలా, ఇంకా ఆశ కలిగి ఉండాలంటే పాపం మానాలని ప్రభువు చెప్తుంటే, నువ్వు సిద్ధపడి పాపం మాని నా కోసం ఎదురు చూడవయ్య అని చెప్తుంటే, ఇప్పుడు వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారే సంఘంలో ఉన్నారంటండి. పాపం మానలేని సంఘంలో లేరా? వ్యభిచారులు సంఘంలో లేరా? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇగో పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన మనస్సును మరుల్చుకొని వారు అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులై ఉన్నారో వీరు ఎలాంటి వాళ్ళంటే బిలాము మార్గమును అనుసరించిన వారితో సమానం. ఇలాంటి వాళ్ళందరూ సంఘాల్లో ఉన్నారు. వారితో పాటు సహవాసం కలిగి ఉన్నాం. వారితో మనం ఎలా ఉన్నాం? సహవాసం కలిగి ఉన్నాం. బైబిల్ చెప్తే స్పష్టంగా ఒక మాట చెప్తే బైబిల్ ఏంటంటే, వారితో పాటు సాంగత్యం చెయ్యొద్దు, వారితో పాటు భుజించొద్దు, వారితో పాటు కలిసి తిరగొద్దు, వారితో నువ్వు జత వేసుకుని ఉండొద్దు, వారిని విడిచిపెట్టే అని చెప్పాడు దేవుడు. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే వారి ఛాయల్లో కూడా మనం వెళ్ళడానికి. ఎందుకంటే పులిసిన పిండి ముద్దంతనే కూడా పులిసి పెట్టేది. కొంచెం పులిసింది ముద్దలో చేరిస్తే ముద్దంతా కూడా పులిసిపోద్ది. ఇప్పుడు వారితో సాంగత్యం చేస్తే మనం కూడా పాడైపోతాం, సంఘం పాడైపోద్దని చెప్తున్నాడు ప్రభు. ఇంకో లోభత్వం మందు సాధకం చేసిన వారితోటి, అలాగే వ్యభిచారులతోటి ఇలాంటి వాళ్ళతో సాంగత్యం అనేది చేయకూడదు అని చెప్తుంది. యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. అందులో యోధ రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. అందులో 12-13 వచనాలు కూడా ఇదే మాట చెప్తాడు ఇంచుమించుగా. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు
తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమా విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారో, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను మార్గం తప్పేశారు. వీళ్ళు దైవికమైన మార్గంలో లేరు. దేవునిలో ఉన్నామనుకుంటున్నారో, దేవునిలో ఉన్నాం, క్రీస్తులో ఉన్నామనుకున్నారో, కానీ క్రీస్తు మార్గంలో వారు లేరు. క్రీస్తు మార్గంలో వారు లేరు. క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టేశారు. వారికి ఇష్టమైన మార్గాల్లో వారు నడుచుకుంటున్నారు. వారికి ఇష్టమైన చేస్తారండి, దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా చేయరండి. వారికి ఇష్టమైన పనులు చేస్తారండి, వారు దేవుడు చెప్పింది ఏ పని కూడా వారు నడుచుకోరండి. ప్రతి దానికి వ్యతిరేకంగా ఉంటారండి. వారి జీవితాలే దేవుడి మార్గానికే వ్యతిరేకం అయిపోయాయి. అందుకే చెప్తాడు, అలాంటి వాళ్ళని మార్గము తప్పి తిరుగు చుక్కలతో పోల్చాడు. మార్గం తప్పి తిరిగే చుక్కలవి. వీరు ప్రేమా విందులో దొంగ మెట్టలో, ఎలాంటి వాళ్ళంట? ప్రేమా విందుల్లో దొంగ మెట్టలు అంటండి. దొంగ మెట్టలు అంటే అర్థం ఏంటి? కనపడదు, అది మెట్ట అన్న సంగతే తెలియదు. దొంగ మెట్ట అమంతంగా కాలు తగులుతుంది, అమంతంగా మనం పడిపోతాం. గొప్పలుండి ఇదివరకు ఉత్తినే గొప్ప తినేసి పడిపోయారు. దొంగ మెట్లవి. వారు దేవునిలో చదువులు చేయబడిన వారు కాదు, వాళ్ళు దేవునిలో అణచబడిన వారు కాదు. ఆయన బలిష్టమైన చేతి కింద వారు దీన మనస్కులై వారు అణిగిలేరు. వాళ్ళు పైకి లేచింది, పైకి లేచారు వాళ్ళు. వారు దేవునితో ఉన్నవారు కాదు, దేవునితో వేరు చేయబడిన వారు పైకి లేస్తున్నారు. దొంగ మెట్ల వీళ్ళలో వీరు మీ ప్రేమ విందులో కూడా ఉంటున్నారు. తమను తాము పోషించుకుంటున్నారు. వద్దు, ఇలాంటి జీవితాలు దేవుడు వద్దని చెప్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చెప్తున్నాడు ఒక మంచి మాట. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చెప్తున్నాడు. చదువు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చునని చెప్పాడు. దేవుడు చంపేయమంటున్నాడు అనుకున్నట్టు మన జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడండి? చంపేయమంటున్నాడు. అర్థం చేసుకుని ఒకసారి. ఏమండి, ఎంత ప్రమాదకరమైనది అయితే చంపమని చెప్తాడు దేవుడు. పాము వచ్చింది, తాసుపాము వచ్చింది, ఏం చేస్తాం? బురతపాము తాసుపాము వచ్చింది, దేని చంపుతాం? తాసుపాము చంపేస్తాం. బురతపాము నీరు కొట్టిని అరే హలిపలేరా, అది ఏం చేద్దాం పోనవరా అంటాం. తాసుపాము ప్రమాదమైంది, కట్లపాము ప్రమాదమైంది. అది మన ఇంట్లో ఉంటే అది మన పిల్లల్ని కరవచ్చు, మనల్నే కరవచ్చు. కాబట్టి అది మన పరిసరాల్లో ఉండడానికే వీళ్ళు లేదని చంపేస్తాం. మన వాటిని చంపేస్తాం. దేవుడు చంపేయమన్నాడు. ఏంటో తెలుసా? జారత్వాన్ని చంపేయండి. జారత్వం అనేది మీలో ఉండకూడదు. అపవిత్రత ఉండకూడదు మీ జీవితంలో. చంపేయండి, కనబడకూడదు. చంపేయడం మరి అర్థమేంటి? ఏమండి, ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు రేపు కనబడ్డారనుకోండి ఎలా ఉంటుంది? చచ్చిపోయిన కనబడతాడా? చచ్చిపోయిన కనబడ్డు కదండి. చచ్చిపోయిన కనబడకూడదు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు చంపేయమని చెప్తున్నాడు. చంపేసాం ప్రభు అని చెప్తున్నాం, కానీ మన జీవితాల్లో కనబడుతున్నాం. చచ్చినోడు లేచి వచ్చినట్టుగా ఉందండి. ఏం చెప్తున్నాడు? జారత్వాన్ని చంపేయండి, అపవిత్రతను చంపేయండి, కామాత్రతను చంపేయండి, దురాశను చంపేయండి, విగ్రహారాధన, ధనాపేక్ష. అది విగ్రహారాధన అంటే మీరు ఆ దేవుళ్ళ బొమ్మలు ఈ దేవుళ్ళ బొమ్మలు అనుకోకండి. విగ్రహారాధన అంటే మీరు అనుకుంటున్నారు ఏదో దేవుళ్ళు అనుకుంటున్నారేం కాదు. ధనాపేక్ష, అంతకంటే పెద్ద విగ్రహం ఈ భూమి మీద లేదు. మనం ఏదో అన్యజనుల సహోదరులు అంటాం, ఆ విగ్రహం అండి, ఆ విగ్రహం అండి. నీకంటే పెద్ద విగ్రహం పూజించేవాడు ఎవడో లేడు. డబ్బే నీకు విగ్రహం, ధనమే నీకు అతిపెద్ద విగ్రహం. దాన్ని ప్రేమించినంతగా దేన్ని నువ్వు ప్రేమించవు. కాబట్టి ఆ ధనాపేక్షని విగ్రహారాధన చంపేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటేది. ఒకప్పుడు మీలో ఉన్నాయన్నీ, కానీ క్రీస్తులోకి వచ్చారు మీరు. అర్థమవుతుందండి? ఒకప్పుడు మీలో ఉన్న ఇవన్నీ కూడా అప్పుడు మీరు క్రీస్తులో లేరు. ఇప్పుడు మీరు క్రీస్తులోకి వచ్చారు. ఇప్పుడైతే మీరు వాటిని మీలో ఉండడానికే అవకాశం ఇవ్వకూడదు. కింద చెప్తున్నాడు, మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దోషణ, మీ నోట బూతులు అవన్నీ కూడా మీరు విసర్జించాలి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో
దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చెప్పిన నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడంటే మన నవీన స్వభావాన్ని ధరించుకున్న వారము మనకి ప్రాచీన స్వభావ తాలూకు ఆనవాళ్ళు మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. సిద్ధపడండి అన్నాడు దేవుడు. సిద్ధపడండి, మనం సిద్ధపడాలి. ఇప్పుడు సిద్ధపడండి. ప్రాచీన స్వభావం మనలో ఉండడానికి వీల్లేదు. పాత స్వభావాలు మనలో ఉండడానికి వీల్లేదు. ఉండాలా? సిగ్గు శరం ఉంటే క్రైస్తవుడు అన్నవాడు నోటంటే బూతు రాకూడదు. వచ్చిందంటే వాడు క్రైస్తవుడే కాదు. గుర్తుంచుకోండి. మేము క్రైస్తవులం, మేము సంఘాలకు వెళ్ళిపోతున్నాం, మేము చర్చిలకు వెళ్ళిపోతున్నాం, మేము కానుకలు ఇచ్చేస్తున్నాం, మేము అంతెంత చెప్తున్నారా? నోరు మొయ్యి. నీ నోట బూతు మాను ముందు. నీ జాగ్రత్తపు క్రియలు మానేయి. నీ వ్యభిచారపు ఆలోచనలో వ్యభిచారపు పనులు మానేయి. నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పనులు మానేయి. ధనాపేక్షను చంపేయి. నీకు లోక సంబంధమైన కోపం ఉందే, దైవికమైన కోపం కాదు అది, లోక సంబంధమైన కోపం ఉందే, దాన్ని చంపేయి. ఆగ్రహం ఉందే చంపేయి. దుష్టత్వం ఉందే చంపేయి. ఉండకూడదు నీలో. ప్రభు చెప్తున్నాడు ఉండకూడదు. ఉందా? నేను వచ్చినప్పుడు నీ మీదకి ఉగ్రత వస్తుంది, కరుణ కాదు. నేను వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది, కరుణ రాదు. ప్రభు వస్తాడని సంతోషపడుతున్నాం. ఎవరు సంతోషపడతారంటే విశ్వాసులు సంతోషపడతారు. విశ్వాసులు కాని వారు భయంతో వణికిపోతారు. ఎందుకో తెలుసా? ఆయన వారి మీదకి తన ఉగ్రతనే కురిపిస్తాడు. అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని కాదండి ప్రభు శిక్షించేది, ప్రభువు నమ్ముకొని వారు ఉన్నారు అక్కడక్కడ వాళ్ళని అనుకుంటున్నారేమో. తీర్పు దేవుని ఎంట ప్రారంభమైతే ముందుకు భక్తిహీనులకి వారి గతి ఏ మగును అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు వస్తే ముందు ఇక్కడికే వస్తాడు, సంఘానికి వస్తాడు. దేవుడు వస్తే అన్యజనులోకి వెళ్ళి వారికి తీర్పు తెచ్చాడు. వారికి వారి హృదయాన్ని బట్టి, వారి యథార్థ ప్రవర్తన బట్టి వారికి తీర్పు తీరుస్తాడు. మనకు మాత్రం వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడు వస్తే ఈ మధ్యకాలంలో ఎవరో పనికి మాలోళ్ళు చెప్తున్నారు, నేను తెలుసండి. ఏం చెప్పమంటారా? నీ పాపం పోవాలంటే యేసుని నమ్ముకో, నీ పాపం పోవాలంటే యేసుని నమ్ముకోవాలి. అక్కడికి వెళ్ళి చెప్తున్నారు. ఎక్కడికే? అన్యజనులకి వెళ్ళి. అది కాదు కావాల్సింది. నీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే నీలో ఉన్న వాటిని తీసేసుకో. ఈ చుట్టూ ఇలా ఇల్లు అందరిలో ఉన్నాయి, ఇవి తీసేసుకోకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం తెలుసండి? నీ పాపం పోవాలంటే యేసుని నమ్ముకో. ఇప్పుడు సాయంకాలమా, పగలా, అర్ధరాత్రి, అందరూ పడుకున్నాక అప్పుడు ఎవడంటాడో? ఎవరికో చెప్పాలని ఆలోచనతో ఉన్నాం, ఎవరికో ఏదో చేయాలని ఆలోచనతో ఉన్నాం, కానీ మనలోనే చాలా ఉంది చెత్త చెదారం. ప్రభు వస్తే అక్కడికి రాడు. ప్రభు వస్తే సంఘంలోకి వస్తాడు, సంఘంలో జల్లెడు పట్టేస్తాడు, మిమ్మల్ని అందరిని తన చేటలో వేసుకుంటాడు. ఆయన చెరుగుతాడు. అప్పుడు పొట్టుని గోధుమల్ని వేరుపరుస్తాడు. గోధుమలు కొట్టులో వేసుకుంటాడో, పొట్టుని తగలబెట్టేస్తాడు. ఆ పొట్టులో తగలబడిపోయే వాళ్ళే క్రైస్తవులంతా. గట్టి గింజలే క్రైస్తవ సమాజంలో. గట్టి గింజలే ఒక్కడుందా? గట్టి గింజ ఒక్క గింజ లేదు. ఆలోచించేయండి. సిద్ధపడాలి. ప్రభు వస్తాడు. మీరు అనుకొనని గడియలో ప్రభు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండి సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఏమని చెప్తాడు తెలుసండి? ఇందాక చదువుకున్నాం పేతురుగా రాసిన పత్రికలో. ముగిస్తాను. రెండవ పత్రిక, పేతురుగా రాసిన 2వ పత్రిక కదా, 2వ అధ్యాయము 13 నుంచి కిందకుండా భాగాలు అంటాడు. దేవదూతలు పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టలేదంట. చదవమాట. దేవదూతలు వారికంటే మరియు అధికమైన బలమును ప్రభు ఎదుట వారిని దూషించి, ఎన్నో వచనమండి? 13, 11. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా వివేక శూన్యులను మృగము వలె నుండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు తగిన ఫలముగా హాని అనుభవించుచు తాము చెయ్యు నాశనంలో తామే నాశనం పొందుదురు. 4వ వచనం అంటాడు. 4వ వచనంలో దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని
విడిచిపెట్టలేదు. ఏం చేశాడు మరి? పాతాళ మందలి కటిక చీకటిగల బిలములోకి త్రోసి తీర్పుకు కావలిగా ఉంచుటకు వారిని అప్పగించెను. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. ఏమని చెప్పుకొచ్చాడు? వీరి కోసం గాఢాంధకారము సిద్ధపరచబడి ఉందంటాడు. వీరి కోసం గాఢాంధకారము సిద్ధపరచబడి ఉందంటాడు. అంటే అర్థమేంటి తెలుసండి? దేవుడు సిద్ధంగా లేని వారిని, వాళ్ళని కాదండి, మనల్ని, వాళ్ళ జోలు మన జోలు, వాళ్ళ జోలు వీళ్ళ జోలు మనకెందుకు? మన జీవితాలు మనం సరి తీసుకోవాలి. సిద్ధపాటు లేకపోతే నిన్ను తీసుకెళ్ళి అగ్గిళ్ళు వేసేస్తాడు. జాగ్రత్తగా ఉండు. సిద్ధపడితే యోగ్యమైన పాత్రగా వాడుకుంటాడో, సిద్ధపాటు లేకపోతే నిన్ను పగల కొడతాడు, నిన్ను మండే అగ్నిగుండంలో వేసేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఇదేదో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు సిద్ధపడాలని ప్రభు నామాన్ని మీకు తెలియచేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఆలోచన చేయండి. ఇందా చదువుకున్న మాట ఒకసారి చదివి ముగిస్తాను. మత్తయి సువార్త 24:44 అంటాడు, మీరు అనుకొనని గడియలు ప్రభు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండడి. ఉందామా? ఒకవేళ మన జీవితంలో ఏమైనా చెడ్డ ఉంటే ఆ చెడుని తీసుకుని ప్రభు కోసం మంచిగా బతుకుదాం. మంచిగా బతికి ప్రభు నామానికి మహిమకరమైన పనులు చేద్దాం. ఒకవేళ దేవునికి ఆయాసకరమైంది, దేవుడికి ఇష్టం లేనిది మనలో ఇప్పటికే ఉందనుకోండి, అది బూతులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నా చదివాను కదా, ఏదైనా కావచ్చు. వీటిలో ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఈ రాత్రి ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించి ప్రభు అంటే, ఆయన కృప ఏంటంట కనికరము కలిగిన దేవుడు అండి. ఆయన కృప కనికరము గల దేవుడు. ఆయన నువ్వు అడగాలే కానీ నేను క్షమించని నన్ను అన్నాడు. మనస్సే చాలా ఘోరమైన పాపాలు చేశాడండి. అయినా సరే కన్నీళ్ళు కాల్చి ఏడ్చాడంట. ఏడిస్తే సర్లే క్షమించినానులే, నీ కాలంలో చేయనులే అని తాను చేస్తానన్న కీడు తన కాలంలో చేయకుండా పశ్చాత్తాపడే దేవుడు అండి. దేవుడు చాలా మంచోడు. దేవుడు ఎంత కఠినమైన వాడో దేవుడు అంత మంచోడు. దేవుడు తన ఉగ్రతని ఎంత కురిపిస్తాడో అలాగే తన కృపను కూడా అంత అపరిమితంగా కురిపిస్తాడు. పాపము ఎక్కడ విస్తరించిండునో తన కృప అపరిమితంగా ఆ చోట విస్తరిస్తుంటాడంట. చెప్తున్నాడు దేవుడు, నువ్వు పాపం చేస్తున్నావా, నీకు కృప కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకటే మాట, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు, ఇక్కడి నుంచి నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నాలో ఏమో అందరి జోళ్ళకి అనవసరం ప్రభువా, వాళ్ళ జోళ్ళకి అనవసరం, నేను నిన్ను వెంబడిస్తాను, నాలో ఏదైనా చెడ్డ ఉంటే నేను తీసేసుకుంటాను అని మనం ప్రభు ఏదో తీర్మానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థన. శతమా ప్రార్థన చేసుకో.